హాయ్ టు ఆల్, వెల్కమ్ టు లిడియన్ క్యాంపస్. వెస్టర్డే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జర్నీ అనమాట ఇండియాలో. ఈ ఎలక్షన్స్లో సిపి రాధాకృష్ణ గారు ఎలక్ట్ అయ్యారు, విన్ అయ్యారనమాట 15th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా. ఈ సిపి రాధాకృష్ణ గారికి 422 ఓట్స్ వచ్చినాయి. అదే ఇతను ఆపోజిషన్ సుదర్శన రెడ్డి గారికి 300 ఓట్స్ వచ్చినాయి. సో ఇతనికి ఎక్కువ ఓట్స్ వచ్చినాయి కాబట్టి సిపి రాధాకృష్ణ గారు విన్ అయ్యారు 15th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా. సో ఈ ఎలక్షన్స్ ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి. కాకపోతే ఈసారి ఏంటంటే కొంచెం త్వరగా జరిగిన ఈ ఎలక్షన్స్. ఎందుకంటే జగదీప్ ధన్కర్ అనే ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ హెల్త్ ఇష్యూస్ వల్ల రిజైన్ చేశారనమాట కొంచెం ఫాస్ట్గా. బికాస్ ఫాస్ట్గా ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. ఇతను ఎప్పుడు రిజైన్ చేశారంటే 21st జూలై 2025లో రిజైన్ చేశారు. ఈ ఎలక్షన్స్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? ద్రౌపది ముర్ము గారు. సో గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా. ఎగ్జామ్ బేసిస్లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. హూ వాజ్ ఎలక్టెడ్ ది 15th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2025? ఎవరు ఎలక్ట్ అయ్యారు? సిపి రాధాకృష్ణ గారు. గుర్తెట్టుకోండి, ఆయన ఫోటో ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. అండ్ ఇతను వ్యతిరేకంగా పోటీ చేసిన అపోజిషన్ పార్టీ వారి పేరేంటి? సుదర్శన రెడ్డి. గుర్తెట్టుకోండి. అండ్ ఈ వైస్ ప్రెసిడెంట్ కీ రోల్స్ ఏంటంటే, ఒకవేళ ఇండియాలో ప్రెసిడెంట్ లేని సమయంలో ఈ వైస్ ప్రెసిడెంట్ ఛార్జెస్ తీసుకోవాలి. అండ్ ఈ వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభను కూడా మెయింటైన్ చేయగలగాలి. సో ఇండియాలో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్లో చేశారు ఇండియాలో. ఏ టైంలో అంటే 1952. అండ్ ఈ ఎలక్షన్స్ని ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే జగదీప్ ధన్కర్ గారు. ఇతను త్వరగా రిజైన్ చేయబట్టి ఇప్పుడు కొత్త ఎలక్షన్స్ జరిగినాయి 1990 సెప్టెంబర్లో. నిన్న ఎలక్షన్స్ జరిగి సిపి రాధాకృష్ణ గారు విన్ అయ్యారు. సో నేపాల్ గవర్నమెంట్ రీసెంట్గా 27 సోషల్ మీడియా సైట్లను బ్యాన్ చేసిందనమాట. లైక్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాము, లైక్ ఎక్సెట్రా. ఇవి ఎందుకు బ్యాన్ చేసిందంటే, గవర్నమెంట్ చెప్పే రీజన్ ఏంటంటే ఈ లోకల్గా రిజిస్టర్ అవ్వలేదు. బికాస్ మేము బ్యాన్ చేసాం ఈ యాప్స్ని నేపాల్ గవర్నమెంట్ చెప్పింది. కాకపోతే అక్కడ లోకల్గా ఉన్న ప్రజలు ఏం చెప్తున్నారంటే, మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం వల్ల ఈ యాప్స్ని నేపాల్ గవర్నమెంట్ బ్యాన్ చేసిందని చెప్తున్నారు. సో ఈ యాప్స్ని బ్యాన్ చేయడం వల్ల అక్కడ ఉన్న లోకల్ స్టూడెంట్స్ ప్రొటెస్టులు మొదలెట్టారు. ఈ ప్రొటెస్టుల్లో భాగంగానే నేపాల్ పార్లమెంట్ని వెస్టర్డే తగలబెట్టేశారనమాట. ఇది నేపాల్ గవర్నమెంట్ పార్లమెంటు. ఈ పార్లమెంట్ని తగలబెట్టేశారు. అండ్ అక్కడ ఉండే ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ కూడా రిజైన్ చేశారనమాట. సో ఈ టాపిక్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉండే, సపరేట్గా వీడియో చేసుకుందాం. సో ఎగ్జామ్ బేసిస్లో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. రీజన్ ఏంటి? ఈ ప్రొటెస్ట్లకు రీజన్ ఏంటి? నేపాల్లో 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేయడం వల్ల ఈ ప్రొటెస్టులు చేస్తున్నారు స్టూడెంట్స్. ఈ ప్లాట్ఫామ్స్ ఏంటి? లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ అండ్ ట్విట్టర్. ఇంకా ఉన్నాయి చాలా. ఇవి అయితే మెయిన్ యాప్స్ కదా అని వీటి పేరు చెప్పాను. ప్రైమ్ మినిస్టర్ హూ రిజైన్డ్? ఎవరు రిజైన్ చేశారు? ఈ ప్రొటెస్టుల వల్ల ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశారనమాట నేపాల్లో. అతని పేరంటే కేపీ శర్మ. సో కీ డిమాండ్స్ ఏంటంటే, ఈ స్టూడెంట్స్ అండ్ అక్కడ ఉన్న ప్రజలు ఈ గవర్నమెంట్ కరప్షన్కి గురైంది, కరప్షన్ ఉంది అని చెప్పి అంటున్నారు. సో ఈ కరప్షన్నే నిర్మూలించాలి, ఇది కీ డిమాండ్స్. అండ్ పార్లమెంట్ బిల్డింగ్ని తగలబెట్టేశారు. ఆ బిల్డింగ్ ఎక్కడుందంటే కాఠమండూలో ఉంది. అండ్ నేపాల్ క్యాపిటల్ సిటీ కూడా ఇదే, గుర్తుపెట్టుకోండి. సో నేపాల్ అనేది 1768లో పృథ్వీనారాయణ రూల్ చేసేవారు. తర్వాత 1816లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ చేసేది. వీళ్ళకి ఎప్పుడు రిపబ్లిక్ వచ్చిందంటే 2008లో వీళ్ళకి రిపబ్లిక్ వచ్చింది. అండ్ వీళ్ళు ఎప్పుడు న్యూ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నారంటే 2015లో అడాప్ట్ చేసుకున్నారు. రిపబ్లిక్ ఎప్పుడు వచ్చిందని అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నేపాల్ మీద ఎందుకు క్వశ్చన్స్ వస్తాయంటే, ఇప్పుడు ఉన్నట్లో హాట్ టాపిక్ కదా నేపాల్ ప్రొటెస్ట్లు. సో ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ కూడా ఉంది. ఇతని పేరు అభిమన్యు మిశ్రా అనమాట. ఈయన యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్. ఇతని ఏజ్ ఏంటంటే 12 ఇయర్స్ ఎంత ఉంటుంది. సో ఎగ్జామ్ బేసిస్లో ఈ ఏమేమి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందో దీంట్లో నుంచి చూద్దాం. హూ హోల్డ్స్ ది రికార్డ్ ఫర్ ది యంగెస్ట్ ఎవర్ చెస్ గ్రాండ్ మాస్టర్? ఇతని పేరేంటి? అభిమన్యు మిశ్రా. సో ఈ పేరు గుర్తెట్టుకోండి. అండ్ ఇతను యుఎస్ సిటిజన్ అనమాట. ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది.
ఇతను ఏ ఏజ్లో గ్రాండ్ మాస్టర్ అయ్యారు? 12 years 4 months 5 daysలో ఇతను గ్రాండ్ మాస్టర్ అయ్యారు. ఈ ఏజ్లో ఉన్నప్పుడు అతను గ్రాండ్ మాస్టర్ అయ్యారన్నమాట. హూ వాజ్ ది ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా? ఇది అందరికీ తెలుసు. ఇండియాలో ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఎవరంటే విశ్వనాథ ఆనంద గారు. ఇది చాలా ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు కూడా. అండ్ ఇప్పుడు యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఎవరో. గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఎవరు ఇస్తారంటే, అవార్డు ఎవరు చేస్తారంటే ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ వాళ్ళు చేస్తారు. అంటే ఈ చెస్ గేమ్లో గెలిచారనుకో మీరు ఆడినప్పుడు, సో ఈ ఫెడరేషన్ వాళ్ళు మిమ్మల్ని గ్రాండ్ మాస్టర్గా అవార్డు చేస్తారు. అండ్ ఇండియా యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఎవరంటే ప్రజెంట్ గుకేష్ దోమరాజు. ఈ పేరు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, ఒకసారి చూసుకోండి. ఇతను ఏజ్ ఎంతంటే 12 years 7 months 17 days ఇన్ 2019కి. సో ఇక్కడ కనిపించిన బ్రిడ్జ్ని ఒకసారి చూడండి. ఇది ఇండియన్స్ లార్జెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. దీని పొడవు 55 meters. ఇది ఎక్కడుందంటే ఏపీలో ఉంది. ఏపీ గవర్నమెంట్ దీన్ని డెవలప్ చేసింది. ఎందుకంటే టూరిస్ట్ కోసం, వైజాగ్లో టూరిస్ట్ని పెంచడం కోసం ఈ బ్రిడ్జ్ని డెవలప్ చేసింది. సో ఎగ్జామ్ బేస్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందో చూద్దాం. వేర్ ఈజ్ ఇండియాస్ లాంగెస్ట్ క్యాటికల్ గ్లాస్ బ్రిడ్జ్ లొకేటెడ్? ఎక్కడ ఉంది ఈ బ్రిడ్జ్? కైలాసగిరిలో ఉంది, విశాఖపట్నం. దీని లెంత్ ఎంతంటే 55 meters. వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ బ్రిడ్జ్ ఇన్ కేరళ? కేరళ కూడా ఒక గ్లాస్ బ్రిడ్జ్ ఉంది, దాని లెంత్ అంటే దీని మీద తక్కువే. ఇది 40 meters లెంత్. వైజాగ్లో ఉన్నది 55 meters. విచ్ ఆర్గనైజేషన్ పార్ట్నర్ ఇన్ డెవలపింగ్ ది వైజాగ్ గ్లాస్ స్కై వాక్? ఈ ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తాకి ఏ ఆర్గనైజేషన్తో పార్ట్నర్ అయ్యారంటే ఆర్జీ అడ్వెంచర్స్ విత్ ఎంఆర్డిఈ. గుర్తుపెట్టుకోండి. హౌ మెనీ పీపుల్ కెన్ ఎంటర్ ది వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ అట్ ఏ టైమ్ ఫర్ సేఫ్టీ రీజన్? ఒక్కసారిగా ఈ బ్రిడ్జ్ మీదకి ఎంతమంది వెళ్ళగారంటే 40 members మాత్రం. ఇండియన్ నేవీ 11th ఎమ్యూషన్ కమ్ ట్రైపాడ్ కమ్ మిసైల్ కమ్ బ్రెర్జే ప్రాజెక్ట్ని లాంచ్ చేశాయి. సో ఇది పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ లెక్కే వస్తుంది. సో ఎగ్జామ్ బేస్లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. ది ఇండియన్ నేవీ రీసెంట్లీ లాంచ్డ్ ఇట్స్ 11th ఎమ్యూషన్ కమ్ ట్రిపాయిడ్ కమ్ మిసైల్ ఏసీటీసీఎం. ఈ ఫుల్ ఫామ్ గుర్తెట్టుకోండి, ఇది ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. ఏసీటీసీఎం ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంది. సో గుర్తెట్టుకోండి. దీనికి నేమ్ ఏమెట్టారంటే LSAM-25 అనమాట. దీని మీద చాలా ప్రాజెక్టులు జరిగినాయి. ఆ ప్రాజెక్టులో ఈ ప్రాజెక్ట్ ఒకటి LSAM-25. వేర్ వాజ్ లాంచ్డ్ సూర్యాపేటలో ప్రాజెక్ట్స్లో తానేలో లాంచ్ అయింది. తానే ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉండే తానే. గుర్తెట్టుకోండి. సో LSAM-25 ఈజ్ పార్ట్ ఆఫ్ విచ్ నావల్ ప్రోగ్రామ్? ఏ నావల్ ప్రోగ్రామ్కి ఇది పార్ట్ అంటే IRS క్లాస్ ACTCM బ్రెడ్జ్ సిరీస్కి ఇది 25. ఈ సిరీస్ మీద చాలా లాంచ్ అయినాయి. ఇది 25 అనమాట. ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ పూర్తిగా. హూ ఫ్లాగ్డ్ ఆఫ్ ది LSAM-25 బ్రిడ్జ్ డూయింగ్ ఇట్స్ లాంచ్ సెరమనీ? ఈ సినిమాకి బ్రిడ్జ్ రాకెట్ని ఎవరు లాంచ్ చేశారంటే రేర్ అడ్మిరల్ విశాల్ బిష్నాయ్ గారు లాంచ్ చేశారు. సో మనం ఎవ్రీడే రివిజన్ బిట్స్ కూడా చూద్దాం. లైక్ ఒక 10 bits ఆర్ 7 bits చూద్దాం. అంటే ఈ రివిజన్ బిట్స్ అంటే రీసెంట్గా జరిగినాయి. 2 September కానీ 12 September ఎలా జరిగినాయి చూద్దాం. ది ఇంటర్నేషనల్ లిటరసీ డే 2025 థీమ్ ఏంటి? ఈ టీమ్స్, ఇంపార్టెన్స్ డేస్ గట్రా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవి రెగ్యులర్గా ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంది. థీమ్ ఏంటంటే లిటరసీ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. అండ్ ఏ రోజు జరుపుకుంటారో ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ లిటరసీ డే అంటే September 8th జరుపుకుంటారు ఎవ్రీ ఇయర్ కూడా ఇంటర్నేషనల్ లిటరసీ డే. గుర్తుపెట్టుకోండి. సో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారు ఎవరు? మినిస్టర్ ఎవరు? హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు అంటే PS గోయల్. సో విచ్ ఇంటర్నేషనల్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ September 2? September 2 ఏ ఇంటర్నేషనల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు? వరల్డ్ కోకోనట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇండియాలో ఎక్కువ కోకోనట్స్ ఉండే దేశం ఏది? కేరళ. గుర్తెట్టుకోండి. ప్రొడ్యూస్ చేస్తుంది కేరళ. హైయెస్ట్ కోకోనట్ను ప్రొడ్యూస్ చేస్తుంది ఇండియాలో. విచ్ బాడీ ఈజ్ ట్రైనింగ్ ఆపద మిట్రాస్? ఏ బాడీ ఆపద మిట్రాస్కి ట్రైనింగ్ ఇస్తుంది?
ఎన్డీఆర్ఎఫ్. ఎన్డీఆర్ఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. గుర్తుపెట్టుకోండి. అది ఇది ఎప్పుడు లాంచ్ అయిందంటే 2006లో లాంచ్ అయింది ఈ ఎన్డీఆర్ఎఫ్ ఫోర్స్ అనేది. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? గురుగ్రామ్లో ఉంది, హర్యానాలో. అండ్ ఈ ఆపద మిత్రాస్కి ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు ఈ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు? 21 days ట్రైనింగ్ ఇస్తారు. సో విచ్ స్టేట్ ఈజ్ టాప్ లిటరన్సీ రేట్ ఇన్ 2025? 2025లో లిటరన్సీ రేట్ టాప్గా ఉన్నది ఏ స్టేట్ అంటే కేరళ స్టేటు. అని ఇందాకే మాట్లాడుకున్నాం. లిటరసీ డే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఎప్పుడు జరుపుకుంటారు? September 8th జరుపుకుంటారు, గుర్తుపెట్టుకోండి. అదే వరల్డ్ signed an MOU with DGPC of Bhutan for a hydro project of ఎన్ని మెగావాట్స్కి ప్రాజెక్ట్కి సైన్ చేశారంటే 530 మెగావాట్స్ ప్రాజెక్ట్కి సైన్ చేశారు. అండ్ ఈ ప్రాజెక్టు ఏ రివర్ మీద కడుతున్నారు? వాంగ్జా అనే రివర్ మీద కడుతున్నారు. ఈ వాంగ్జా అనే రివర్ ఎక్కడ ఉందంటే లైక్ అస్సాం ఈ సైడ్లో ఉంది, హిమాలయస్ సైడ్లో. సో గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ మీద అడిగే ఛాన్స్ ఉంది. సో ఎన్హెచ్పిసి వాజ్ ఎస్టాబ్లిష్డ్ విచ్ ఇయర్? ఏ ఇయర్లో ఎన్హెచ్ఎస్పి లాంచ్ ఎస్టాబ్లిష్ అయిందంటే 1975లో ఇది ఎస్టాబ్లిష్ అయింది ఎన్హెచ్పిసి. సో దీని ఎన్హెచ్పిసి ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఇండియాలో హర్యానాలో ఫరీదాబాద్లో ఉంది హెడ్ క్వార్టర్స్. అండ్ ఇందాక మనం చైనా గురించి మ్యాటర్ వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఒకసారి చెక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేసాం. మా కొలిక్ ఒక దీని గురించి ఫుల్ వీడియో మాట్లాడి పెట్టాడు. సో